ఈ వస్తువులకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్కువ కాలం వాడితే ఏం జరుగుతుందో తెలుసా? చాలా వరకు తినే ఆహార పదార్థాల విషయంలోనే గడువు తేదీలను 1-2 సార్లు పరిశీలిస్తూ ఉంటాం. కానీ రోజు వాడే వస్తువులకు ఎక్స్పైరీ ఉంటుందన్న విషయాన్ని చాలా మంది పట్టించుకోరు. ఎక్స్పైరీ డేట్ తర్వాత యూజ్ చేయడం అనేక రకాల సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. మరి ఆ వస్తువులు ఏంటి? ఎన్ని రోజులకు ఒకసారి వాటిని మార్చాలనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎక్స్పైరీ డేట్ ప్రతి వస్తువుకు ఉంటుంది. కానీ కొన్నిటి విషయంలోనే జనాలు జాగ్రత్తగా ఉంటారు. కానీ ఇంట్లో ఉపయోగించే పలు వస్తువుల విషయంలోనూ గడువు తేదీలను ఫాలో కావాలని అంటున్నారు. లేదంటే అనేక సమస్యలు వస్తాయి. ముందుగా టూత్ బ్రష్. మార్నింగ్ దినచర్య బ్రషింగ్ తోనే మొదలవుతుంది. అయితే చాలా మంది తమ టూత్ బ్రష్ ను సంవత్సరాల పాటు ఉపయోగిస్తారు. అది అరిగిపోయిందనుకునే వరకు ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే ఇలా చేయటం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు అంటున్నారు. టూత్ బ్రష్ ను ప్రతి 3 నెలలకోసారి మార్చాలి. డిష్ వాషింగ్ స్పాంజ్. గిన్నెలను శుభ్రం చేయడానికి స్పాంజ్ లేదా స్క్రబ్బర్ ను ఉపయోగిస్తూ ఉంటాం. చాలా మంది స్పాంజ్ పూర్తిగా పాడయ్యే వరకు పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తూనే ఉంటారు. ఇలా చేయటం వలన స్క్రబ్బర్ లో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఈ బ్యాక్టీరియా పాత్రల ద్వారా శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యానికి గురి చేస్తుంది. కనుక స్పాంజ్ లేదా స్క్రబ్బర్ ను ప్రతి 2 నెలలకోసారి మార్చాలి. ఇక మేకప్ బ్రష్. చాలా మంది మహిళలు ఒకటే మేకప్ బ్రష్ ను ఎక్కువ కాలం వాడుతూ ఉంటారు. బ్రష్ ను ఉపయోగించిన తర్వాత శుభ్రం చేయకపోవటం లేదా ఇతరులు కూడా ఆ బ్రష్ ను ఉపయోగించడం మంచిది కాదంటున్నారు. ఇలా చేయటం వల్ల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లతో పాటు కళ్ళు ఆరోగ్యం కూడా దెబ్బతింటాయి. కాబట్టి మేకప్ బ్రష్ ను ఎక్కువ కాలం ఉపయోగించవద్దని, అదే సమయంలో ఇతరులకు ఇవ్వద్దని అంటున్నారు. 3-5 నెలల మధ్యలో బ్రష్ మార్చడం చేయాలంటున్నారు. ఇక దిండు. ఇంట్లో దిండుని రోజు ఉపయోగిస్తాం. కానీ చాలా మంది దిండుకు ఉన్న కుషన్ కవర్ ను మాత్రమే శుభ్రం చేస్తారు. అయితే దిండును ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల దుమ్ము, ధూళి పేరుకొని అందులో బ్యాక్టీరియా పెరగడం మొదలవుతుంది. దీంతో జుట్టు రాలటం, ముఖంపై మొటిమల వంటి సమస్యలు మొదలవుతాయి. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు. దిండును ఎప్పటికప్పుడు సూర్యరశ్మి తగిలేలా చేసి 1.5 తర్వాత మార్చాలి. ఇక దువ్వెన. దువ్వెనకు ఎక్స్పైరీ డేట్ అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే దాని మన్నిక వాడే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అయితే దువ్వెను ఎక్కువ కాలం ఉపయోగించడం లేదా శుభ్రంగా లేని దువ్వెను ఉపయోగించడం వల్ల శిరోజాలు దెబ్బతింటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పాటు రాలిపోయే అవకాశం ఉంటుంది.